హాయ్ అండి. నా పేరు లక్ష్మి. ఈరోజు నేను ఎండు రొయ్యలు, కోడిగుడ్డు వేసి టమాటా కర్రీ చేస్తున్నాను. దానికోసం ముందుగా ఉల్లిపాయలని, టమాటాలని, పచ్చిమిరపకాయలని కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే కోడిగుడ్లనేమో ఉడకపెట్టుకున్నాను. ఇలాగ ఎండు రొయ్యలని శుభ్రంగా కడిగి ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. రొయ్యలు వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలని, పచ్చిమిరపకాయలని, అలాగే కొంచెం కరివేపాకుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత దాంట్లోనే కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని బాగా దోరగా ఫ్రై చేయాలి. తర్వాత అందులోనే 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచుకొని ఆనియన్స్లోనే వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. అలా చేయడం వలన మంచి స్మెల్ వస్తుంది కర్రీ అనేది. ఉల్లిపాయ ముక్కలు అన్నీ మగ్గిన తర్వాత కట్ చేసుకున్న టమాటాలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటాలు అనేవి ఎక్కువ కట్ చేసుకొని వేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇవన్నీ మగ్గిన తర్వాత ధనియాల పొడి, అలాగే జీలకర్ర పొడి అండ్ కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటాలు అలాగే మసాలా పొళ్ళు అన్నీ వేగిన తర్వాత సరిపడా వాటర్ వేసుకొని కొంచెం వాటర్ మగ్గిన తర్వాత ఉడకబెట్టుకున్న కోడిగుడ్లను వేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఎగ్స్ని ముందుగానే ఆయిల్లో ఫ్రై చేసుకొని వేసుకున్నా బాగుంటుంది. ఇలాగే బాయిల్ చేసుకున్న ఎగ్స్ని కూడా ఇలా కూర మధ్యలో వేసుకున్నా బాగుంటుంది. ఇలా వేసుకుంటే కొంచెం విలేజ్ స్టైల్లో టమాటా ఎగ్ కర్రీ లాగా ఉంటుంది. ఏ మసాలాలు లేకుండా సింపుల్గా ఎగ్ అండ్ టమాటా కర్రీ